ఓకే. చందు గారు. ఇప్పుడు హ్మ్. మీరు జేఏసీ అన్నారు. అంటే జాయింట్ యాక్షన్ యాక్షన్ కమిటీ అంతే కదా? ఈ జాయింట్ యాక్షన్ కమిషన్ కాపుల్లో రకరకాల వర్గాలు, రకరకాల పార్టీల్లో ఉండి, ఒక పార్టీలో ఉన్న కాపులు ఇంకొక పార్టీలో ఉన్న కాపులను తిట్టుకోవడం. కాపుల్లో కాపులోనే ఒక డిఫరెంట్ ఒకళ్ళకి అభిప్రాయాలు ఇంకొకళ్ళు విభేదించే పరిస్థితి ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేతగా ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పేరున్నటువంటి వ్యక్తి. ఆయన వైసీపీలో ఉండి జనసేన నాయకుడిని తిట్టటం. ఇవన్నీ చూస్తుంటే మీరు ఈ యొక్క కాపుల మధ్య ఐక్యత కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఏంటి? అది ఎంతవరకు సాధ్యం అవుతుందని మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడు పెద్దలు ముద్రగడ్డ గారు కాపు రిజర్వేషన్ సంబంధించి గాని, కాపు ఉద్యమాలకు సంబంధించి గాని చాలా గొప్ప మనిషి, మహామనిషి చెప్పాలంటే. ఎందుకంటే స్వర్గీయ విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ఉద్యమం చేశారు. ఆ తర్వాత కంటిన్యూ చేశారు. మనం నంబర్ 1 ఉన్న సందర్భంలో 2014లో ఆయన ఉద్యమం చేయాలా, రాజకీయాలా లేకపోతే ఇంకోటా అంటే అంతర్గత అంశాల మీద మనం దాదాపుగా ఒక 8, 9 సార్లు చర్చించిన తర్వాత మనమే తీసుకొచ్చి నంబర్ 1లో ఆ రోజు ఉద్యమం అవసరం కాబట్టి ఉద్యమం నంబర్ 1లో లైవ్లో మన లైవ్లోనే ప్రకటింపజేసాం. దాని వెనక చాలా కృషి చేసాం. తర్వాత అప్పుడు జేఏసీ ఉండాలనే ఆలోచన కూడా మనమే చేసాం. దాన్ని పెద్దలు పెద్ద మనసుతో ఒప్పుకుని జేఏసీగా ముందుకు పోయాం. ఆ రోజు 13 మంది ఫస్ట్ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఉంటే దాంట్లో నేను కూడా ఒకటిగా ఉండి గుంటూరు జిల్లా జేఏసీ చూసాం. 17 నియోజకవర్గాల్లో 35 సమావేశాలు పెట్టి 6,000 మంది యాక్టివిస్టులు గుంటూరు జిల్లాలో పనిచేసే నాయకత్వాన్ని స్పైరల్ బైండింగ్ చేసి ఆ రోజు పెద్దలు పద్మనాభం గారికి ఇచ్చాం. అట్లా చేసి ఉద్యమం జిల్లా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు జరిపి చేసిన జేఏసీ నాయకత్వం ఒక గుంటూరు జిల్లా ఒక్కటే అని చెప్పాలి, అది నేనే అని చెప్పాలి. అయితే విభేదించడం అని కాదు, పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమానికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించిన అంశంలో తాను రిజర్వేషన్ మీద ఇంకా ముందుకు వెళ్ళలేను, దాన్ని వదిలేస్తున్నాను ఉద్యమాన్ని ప్రకటించి ఆయన ఉద్యమాన్ని కాపు రిజర్వేషన్ సంబంధించిన అంశంలో ఉద్యమాన్ని వదిలేస్తున్నానని ప్రకటించారు. కాబట్టి ఆయన ఆ రోజు నుంచి కాపు రిజర్వేషన్ సంబంధించిన అంశంలో వదిలేశారు. తర్వాత వారు వైసీపీలో చేరారు. వారు వైసీపీ నాయకత్వంలో ప్రధానత గల నాయకుడిగా మారిన తర్వాత, పొలిట్ బ్యూరో సభ్యుడిగా మారిన తర్వాత నేపథ్యం ఉన్నప్పుడు వారు రాజకీయాల్లో వైసీపీ నాయకుడిగా వైసీపీ వైపు, వైసీపీ లక్ష్యాలు, వైసీపీ ప్రభుత్వం రావాలని అయితే వారు దానికి అనుగుణంగా వారు మాట్లాడతారు. కాబట్టి వారి రాజకీయ కోణానికి సంబంధించిన అంశాల్లో మనం ప్రస్తావించడం కానీ మనం తప్పుపట్టడం అంటే కానీ. పవన్ కళ్యాణ్ కాపులకి ఒక హోప్ ఉన్న సమయంలో కాపు నాయకుడుగా ఒక కాపులకి ఒక భవిష్యత్తు అనుకునేటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ తిరిగితే కాపులను తట్టినట్టుగా కాపులు ఫీల్ అయ్యారు కదా. సో ఆ అంశంలో కొంత కాపుల మధ్య వైరుధ్యం జరిగిందని మేము భావిస్తున్నాం. మీరేమంటారు? అంటే వాళ్ళు ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం బాగా, అంటే సమాజంలో ఉన్న ప్రతి కాపు కుటుంబ సభ్యులు కూడా ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడు కాపు సామాజిక వర్గ నాయకత్వం, కాపు సంఘ నాయకత్వం ఎవరైనా కూడా అది స్థాపించే దేనికోసం? కాపు కుటుంబ సభ్యుల కోసం. కాపు కుటుంబ సభ్యుల కోసం ప్రారంభమయ్యే సంఘం అది ఏదైనా, ఏ పేరు మీదైనా రాజకీయ నాయకులుగా ఉన్న ప్రతి ఒక్క పార్టీ నాయకుడిని, కాపు వర్గాల, కాపు బలిగ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు కుటుంబ సభ్యుల రక్షణ కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం, వారికి మద్దతు ఇస్తూ వారి కోసం పనిచేయాలి సంఘం కానీ, సంఘ నాయకత్వం పార్టీలకు అతీతంగా. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీని స్థాపించారు. వారు కాపు కుటుంబ సభ్యుడిగా ఒక పార్టీని స్థాపించారు. కాపు కుటుంబ సభ్యునిగా ఒక పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారికి కాపు సంఘం మద్దతు తెలపాలి. కాపు సంఘం నాయకుడికి ఒక పార్టీ ఆలోచన ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకొక ఆలోచన లేకపోయి ఉండొచ్చు. కానీ కాపు కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి కాపు కుటుంబ సభ్యుడికి ఉంటుంది, సంఘానికి ఉంటుంది, సంఘాలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు కులాల వారీగా విడిపోయినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని పెద్ద లోకేష్ గారిని కానీ ఎక్కడా కూడా ఏ కమ్మ సంఘం మా సంఘ నాయకుడు అని చెప్పరు. ఎందుకు? వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక నాయకత్వ స్థాయికి ఎదిగి ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇప్పుడు లోకేష్ గారు
ఆ స్థాయికి ఎదగటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాజకీయాల్లో అన్ని వర్గాలు కలిపితేనే ప్రభుత్వం, కానీ ఆ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటది. అంతే జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకుంటది మా పార్టీ అని. అంతేగాని వైసీపీ ఓన్లీ రెడ్లకే అవకాశం అనేది చెప్పదు బహిరంగంగా ఎక్కడ. వారి యొక్క కుటుంబ నేపథ్యం, కుటుంబం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వం కాబట్టి ఆ వర్గాలన్నీ ఆ మద్దతు తెలుపుతాయి. ఇప్పుడు నీకు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా మంది అనేక విమర్శలు ఏం చేశారు, రావులు అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వెలమ వర్గం ఉండేది 1% లోపే, కానీ వారు రాజ్యాధికారంలోకి వచ్చారు. ఆ వర్గాలన్నీ కూడా సామాజిక వర్గం ఆర్థికంగా బలపడ్డదనే ప్రచారం బాగా జరిగింది. కానీ ఆ సామాజిక వర్గం ఓన్ చేసుకుంది ఎవరిని, మన కేసీఆర్ గారిని. ఆ విధంగా ముందుకు పోతున్న నేపథ్యం ఈరోజు భారతదేశ రాజకీయాల్లో సామాజిక వర్గ ప్రాధాన్యత కులాల వారీగా పెరిగిన నేపథ్యం ఉంది. కాబట్టి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు వెంట కాపు వర్గాలంతా కూడా పయనిస్తున్నాయి. ఆయన వెంటే కులమంతా ఉంది. కాబట్టే ఆంధ్రప్రదేశ్ లో మీరు గత 5 సంవత్సరాలు 5 సందర్భాల్లో ఎన్నికలు తీసుకోండి, ప్రజారాజ్యం పార్టీ 2 సార్లు ప్రభుత్వాన్ని మార్చింది. చిరంజీవి గారు ఒకసారి అధికారంలో తెచ్చారు, ఇంకోసారి ఓడించారు. అదే విధంగా జనసేన పార్టీ ఇప్పుడు 3 సార్లు అధికారంలో తెచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొదటిగా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత విభేదించిన కారణంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత కూటమి కలిసిన పరిస్థితి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎందువల్ల జరిగింది ఇదంతా? జన సైనికులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వెంట ఇతర బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలతో పాటుగా మొత్తంగా కాపు వర్గాలకు సంబంధించిన కులం మొత్తం 98% పవన్ కళ్యాణ్ గారి వెంట ప్రయాణించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చింది, తద్వారా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఈ రెండిటికి మూల కారణం పవన్ కళ్యాణ్ గారు అయితే దాని వెనకున్నది కాపు వర్గాలు. అంటే కాపుల ఐక్యతతోటి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. ఇది అనేక వేదికల్లో తెలుగుదేశం నాయకత్వం చెప్పింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. ఆ కూటమిలో వాళ్ళ మధ్య ఆ సఖ్యత, ఆ సత్సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోతున్న నేపథ్యం ఉంది.